కేజ్రీవాల్ మీద 10% మంది వ్యతిరేకంగా ఉన్నారండి. ఆ 10 మంది కాంగ్రెస్ వైపుకి వెళ్ళడం కూడా మానేసి కంప్లీట్గా బీజేపీకి వచ్చేవాడు. అప్పుడు బీజేపీ ఇంకో 3% ఓట్లు ఎక్కువ వచ్చాయి దానికి. అదే సందర్భంలో ఈ కింద ఇప్పుడు ఏవైతే చెప్పుకునేటటువంటి దాంట్లో కాంగ్రెస్ ఎట్లాగూ పోయింది, ఇంకొంచెం చంకన కాకపోతే 2-3 సీట్లు వచ్చిండే కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జట్టు కడితే 2-3 సీట్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో దాదాపుగా ఒక 6 దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీలో గెలిచారు, బీజేపీలో గెలిచారు. వాళ్ళు కలిసి ఉంటే కనుక ఆ పొత్తు అట్లా ఉండుంటే ఈ 6లో 3-4 గెలిచి ఉండేవాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, అదే ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కలిసి ఉంటే. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది చాలా తీవ్రంగా ఉంది. 10% అంటే ఆషామాషి కాదు, 10% అనేది చాలా పెద్ద తీవ్రమైన వ్యతిరేకత. ఇక్కడ వ్యతిరేకతలో కూడా ఢిల్లీలో ఆప్ మీద వ్యతిరేకత, కేజ్రీవాల్ మీద వ్యతిరేకత 2 రకాలుగా చూడాలా? లేదు లేదు, రెండింటిని ఒకటే చూడాలి. అంటే ఆప్ని సపరేట్గా చూడలేదు జనం. కేజ్రీవాలే ఆపు, ఆపే కేజ్రీవాల్. మెయిన్ ఎక్కడొస్తుందంటే మనం వీళ్ళు చాలా వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎనాలిసిస్ చేస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, మనం దానికి కాదనడానికి ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఫస్ట్ జరిగింది 2013 టైంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరికి మెజార్టీ రాలా. ఆ రోజున 31 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 27 సీట్లు కేజ్రీవాల్కి వచ్చినాయి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. అప్పుడు బీజేపీకి ఎన్ని కావాలి? దాదాపుగా 6 కావాలి, 5 కావాలి. 31 వచ్చినాయి కాబట్టి 36 వచ్చినోడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. 5 కావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయరు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చీలి అటు వెళ్ళేది లేదు. అందులో అప్పుడు చీల్చి చేయాలనుకోవట్లేదు బీజేపీ, ఎందుకు కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలో ఉంది కాబట్టి. అందుకని ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కి మద్దతు ఇచ్చింది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎవరిది?